ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు మీకు తెలియపరచిన పిల్లరా. మరి దేవాది దేవుడు, మహోన్నతుడి దేవుడు మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపలో భద్రపరుచుకుని క్షేమమిచ్చి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి 2024వ సంవత్సరము మరి 10వ నెల 5వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి దేవుడు ఈరోజు మనకి ఇచ్చినటువంటి వాగ్దానము, ఆకాశమందు నివాస అయిన దేవుడు తానే మన ప్రయత్నములన్నిటిలో సఫలము చేయను. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. ఆకాశమందు నివాస అయినటువంటి దేవాది దేవుడు, మహోన్నతుడి దేవుని నివాసం ఏంటంటే ఆకాశమందు, ఆయన పరలోకమందు నివాసం ఏమిటో ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడే మన ప్రయత్నాలు. ఈ రోజున నీవేదైతే ప్రయత్నం చేస్తావో, అంటే దేవునికి ఇష్టమైనటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తుంటున్నావో, మరి ఆ ప్రయత్నంలో అది ఉద్యోగమే కానివ్వండి, మరి ఒకవేళ వివాహము చేయాలని, బిడ్డలు చేయాలని ఒక ఆలోచన కలిగి ఉండాలి, కానీ ఇల్లు కట్టుకోవాలని ఆలోచన కలిగి ఉండటమే కానివ్వండి, ఒకవేళ ఈ విషయాలలో మనం ఏదైతే ఆ ప్రయత్నం చేస్తూ ఉంటామో, లేకపోతే విదేశాలకు వెళ్ళాలని ఒక ఆలోచన, లేకపోతే బాప్తిజం తీసుకోవాలని ఒక ఆలోచన, ఈ ప్రయత్నాల్లో మనం ఎప్పుడైతే కలిగి ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటామో, దేవుడు ఆ కార్యములను సఫలం చేస్తానని దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాము. అటు రీతిగా దేవుడు నీ జీవితంలో నువ్వు చేస్తున్నటువంటి ఆలోచన బట్టి ఆ దేవాది దేవుడు, మహోన్నతుడి దేవుడు తన ఇష్టాన్ని బట్టి మరి కార్యాలు జరిగేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఈ రోజున దేవుని సన్నిధిలో మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు మరి విఫలం అవ్వగాని దేవుని ముందు పెడుతున్నప్పుడు సఫలం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపల యేసునికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు, నీ వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకి యోగ్యమైన తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు యేసయ్య, మరి దేవా నీకు వందనాలు తండ్రి. ప్రభా, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ప్రభా, ఇదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు, వారి కుటుంబంలో శాంతి, సమాధానం, ఐక్యత, ప్రేమ దయచేయండి. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి. దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, తాలూకు నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు అందరూ కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి చక్కటి పరిపాలన చేయడానికి తగిన జ్ఞానం ఇవ్వండి తండ్రి. దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు, మరి ఇదిగో నన్ను ప్రభా యేసు విదేశాలటువంటి వీళ్ళందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. అందరూ కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి తండ్రి. యేసు ప్రభా, స్కూల్కి వెళ్ళే బిడ్డలు రాకపోకలు మీరు తోడు సహాయం చేయండి. దేవ, చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న బిడ్డలకి తండ్రి ప్రభా, మరి ఉద్యోగాలు దయచేయండి తండ్రి. యేసు నీకు వందనాలు. ఎంతోమంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వారు తండ్రి ఉద్యోగమంతట్లో కూడా రాకపోకలు మీరు తోడు సహాయం చేయండి. ఆ దేశ పాడి పండినంతని కూడా మీరు ఆశ్రయించండి తండ్రి. ప్రభా, యవన బిడ్డలందరినీ కూడా రక్షించుకొని బాబు నీకు స్తోత్రాలు. ప్రభు, మరి హాస్పిటల్లో రోజులు స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి తండ్రి. నేను కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేయండి. దేవాదిగో తండ్రి యేసు, గృహాలు లేని వారు గృహాలు దయచేయండి బాబు నీకు స్తోత్రాలు తండ్రి. యేసు దేవ, ఉద్యోగాలకు ఉద్యోగాలు దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలు. ప్రభా, పరిశుద్ధుల వివాహం లేని బిడ్డలకి వివాహాలు దయచేయండి తండ్రి. నేను ఇదిగో తండ్రి యేసు నీకు వందలు. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. ప్రభా, గర్భిణీ సుఖమైన డెలివరీ దయచేయండి తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు, ప్రతి సేవకురాలు కుటుంబాలు దీవించండి, ఆస్వాదించండి. వారి పరిచయం మీరు ఆస్వాదించండి. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి ఈ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.